వెల్కమ్ టు G3 మీడియా స్పీడ్ న్యూస్. జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై విద్యార్థులతో కలిసి వందే మాతరాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావంతో నిండి ఉందన్నారు. వందే మాతరంని కొమెమరేట్ చేసుకుంటాము. రోజు మనం నేషనల్ యాంథమ్ పాడుతూ ఉంటాము, కొన్ని స్కూల్స్లో నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో బంకించంద్ర చటర్జీ గురించి గుర్తు చేసుకుంటూ, అలానే నేషనల్ సాంగ్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వందే మాతరం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ, యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంఫసైజ్ అవుతూ ఉంటుంది. సో అది అందరూ కూడా మనం చదువుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు లెట్ us remember all of it once again and participate in this together. And I'm very happy to be in your school today. I think chala works unnai. In tarvata meer classes ki din tarvata come and interact with you in your classrooms also. Thank you. వందే మాతరం గేయం కేవలం పాట మాత్రమే కాదు, అది ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశమాతకు అర్పించిన ఈ గేయం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలిస్తుందని ఆయన పేర్కొన్నారు. వందే మాతరం శబ్దం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, మనల్ని పురాణాలు, ఇతిహాసాల గాథల్లోకి తీసుకెళ్తుందని మోదీ అన్నారు. దేశ అభ్యున్నతికి ప్రతి పౌరుడు వందే మాతరం ఆత్మను అర్థం చేసుకుని ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. वो संकल्पना जिसने मानवता के प्रथम प्रहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో బీజేపీ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రహమత్ నగర్లో వారం రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్నానని తెలిపారు. ప్రతి ఇంట్లోనూ ప్రజలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఆర్భాటాలపై విసుగుగా ఉన్నారని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లైనా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రహమత్ నగర్ డివిజన్లో 6-7 రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి ఇస్తామనే మాట చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ద్వారకా నగర్ లోని సాగి రామకృష్ణ రాజు ఫంక్షన్ హాల్లో గౌడ కులస్తుల సమ్మేళనం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున గౌడ కులస్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ కమ్యూనిటీతో పాటు ఇతర బడుగు బలహీన వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయం చేస్తున్నారని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మాకు పార్టీ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీకు టికెట్ ఇస్తే గెలవరంటారు. సో ఇవాళ ఎస్పెషల్లీ ఈ వీకర్ సెక్షన్స్, బీసీల మీద పూర్తి బాధ్యత. రేపు అధినాయకత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి, మా గౌడ కులస్తులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాలంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ రావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో యూసఫ్గూడలో టీవీ సీరియల్స్ ఫెడరేషన్ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్న శ్రీశైలం యాదవ్, నటుడు సుమన్ మరియు ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీవీ సీరియల్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తమ మద్దతు ప్రకటిస్తూ టీవీ సీరియల్ ఫెడరేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎలక్షన్ ముందర నేను అవకాశం తీసుకుంటున్నా అనేది కాదు, నేను కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది 2-3 నెలల ఏర్పడినప్పటికి నేనే ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, మీరే టీవీలో చెప్తారు అప్పుడు సీనియర్ వల్ల డైలాగ్. మరి అడగంది అమ్మాయిని పెట్టాలి, మీరు ఎప్పుడు అడగగానే పోతుంది. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి శ్రీచరణి సీఎం చంద్రబాబుని కలిసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరికి స్వాగతం పలికారు. మహిళా క్రికెట్లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి గర్వకారణమని సీఎం అన్నారు.